ఈసారి ఆంధ్రాలో జగన్ వస్తారా, చంద్రబాబు వస్తారా? 100% చంద్రబాబు వస్తారు. ఎందుకు చంద్రబాబు గారు? జగన్ ఎవరు సేకరించట్లా. ఈ రోజు నాడు సామాన్యుల దగ్గర నుంచి వ్యాపారస్తులు కానీ సామాన్యులు కానీ ఎవరైనా సరే జగన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. విద్యా వ్యవస్థలు చాలా పాడైపోయినాయి. స్టూడెంట్స్ గంజాయికి అలవాటు అయిపోయారు జగన్ పాలనలో. ఈ రోజు నాడు ఒక అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే చంద్రబాబు నాయుడిని ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఓకే, మరి బాపట్ల పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ వేగేసిన నరేంద్రబాబు గారు కావాలా, లేదంటే కోన రఘుపతి గారు కావాలా? కోన రఘుపతి అనే వ్యక్తి బాపట్లకి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ఎక్కడ గంజాయిని పోషిస్తున్నాడు, అదేవిధంగా ఎక్కడ జరుగుతున్నంత లాబింగు, ఎక్కడ జరుగుతున్నంత అవినీతి ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగట్లా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు నాడు ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర వర్మ గారిని కోరుకుంటున్నాడు. ప్రజాసేవ చేయడంలో 10 సంవత్సరాల నుంచి నరేంద్ర వర్మ గారు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర వర్మ గారిని ఎందుకు కోరుకుంటున్నారంటే అధికారంలో లేనప్పుడే ఇంత సేవ చేశాడు కాబట్టి అధికారం అనేది నరేంద్ర వర్మ గారికి ఇస్తే ఇంతకన్నా మెరుగ్గా అతను చేస్తాడని ప్రజల్లో నమ్మకం వచ్చింది. అందుకని ఈ రోజు నాడు అతను సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా నరేంద్ర వర్మ గారిని కోరుకుంటున్నారు. అందువల్లే దండాలుగా అతను పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు నాడు మీరు గమనించారు లేదా, గత 2 నెలల నుంచి తెలుగుదేశం పార్టీకి జాయినింగ్స్ వస్తున్నాయి కానీ వైసీపీకి ఎక్కడ జాయినింగ్స్ వచ్చినాయా? రెండోది రఘుపతి అనే వ్యక్తి మొహంలో కనీసం నవ్వు కూడా లేదు. ఎందుకు లేదంటే ప్రతి చోట అతను వెళ్ళిన చోట వ్యతిరేకత ఎక్కువైంది. వ్యతిరేకత ఎక్కువవటం వల్ల నరేంద్ర వర్మ ఆదరణ పెరిగింది. ఖచ్చితంగా నరేంద్ర వర్మ గారు ఈ రోజు నాడు తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ల తర్వాత గెలవబోతున్నది. గెలిపించుకునే బాధ్యత కూడా ప్రతి కార్యకర్త మీద ఉండాలి. ప్రజలు కూడా ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో నరేంద్ర వర్మకు ఉన్న పేరు ఏ నాయకుడికి లేదు. ఖచ్చితంగా నరేంద్ర వర్మ గారు 20,000 పై మెజార్టీతో ఖచ్చితంగా ఇక్కడ బాపట్ల గెలవబోతున్నారు. అంతే.